ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 4వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల వరకు ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ఆగస్టు 4వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే మాత్రం కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా అవ్వటం మూలంగా మీరు నీరసం, తలనొప్పి దీనితో బాధపడుతూ ఉంటారు. పై అధికారుల నుండి ఒక మాట పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటును ఇతర వ్యక్తులు హైలైట్ చేసి మీ పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు రాబోతుంది. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగార్థులు కోరిక నెరవేరుతుంది. ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. అయితే కొన్ని అంశాల్లో మీరు రాజీపడాల్సి వస్తుంది. ఏ నిర్ణయం అయినా సరే ఆలోచించి తీసుకోండి. అప్పుడే మీకు లాభదాయకమైన ఫలితాలు అయితే వస్తాయి. వ్యాపారస్తులకి చూస్తే వ్యాపారం సజావుగా సాగిపోతుంది. మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారుల మద్దతు కూడా మీకు బాగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఫుల్ సపోర్ట్ అనేది లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించని ఖర్చులు రాబోతున్నాయి. మీ గృహంలో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తెలుసుకోండి. అదేనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని ఆలోచించడం, చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాలు చూస్తే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏవైనా పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మంచి ఉత్తీర్ణతను అయితే మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది. పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఆ పోటీ పరీక్షలకు సక్రమంగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీకు రాత్రి 8 గంటల లోపు ఏదో ఒక సమయంలో ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక న్యూస్‌ని అయితే వింటారు. అంటే మీ యొక్క సన్నిహితులకు గానీ, బంధువులకు గానీ, లేదా మీకు క్లోజ్‌గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇది మీరు కొంత ఆందోళన కలిగించేటువంటి, మీరు కొంత బాధ పడేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. మీరు పెద్దగా భయపడాల్సిన పని ఏమి లేదు. దీనికోసం ఈ వార్త విన్న వెంటనే వారి కోసం మీరు ఆ శివభగవానుడిని ఆరాధించండి. వెంటనే మీ యొక్క సన్నిహితులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు ఎవరైనా సరే ఆందోళనకరమైన అంశం అనేది కనిపిస్తుంది. కాబట్టి వారి గురించి శివభగవానుడిని ప్రార్థించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని బయటపడేయమని ప్రార్థించండి.
ఖచ్చితంగా శివయ్య వారిని సమస్య నుండి బయటపడేస్తాడు. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.